ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 రీ నీట్ ఎగ్జామినేషన్ జూన్ 21వ తారీఖు కండక్ట్ చేయబోతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ ఎగ్జామ్ జరగబోయే ముందు స్టూడెంట్ ఫ్రెండ్లీ మెజర్స్ అని ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు. ఈ పబ్లిక్ నోటీస్ లో ఉన్నటువంటి విషయాలను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీళ్ళు సెకండ్ పాయింట్ లో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మనకి నీట్ ఎగ్జామినేషన్ కేవలము 3 గంటలు మాత్రమే జరిగేది. అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు మాత్రమే. కానీ ఇప్పుడు రీ ఎగ్జామినేషన్ మీకు ఒక 15 నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వబోతూ ఉన్నారు. అంటే 2 గంటల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు ఎగ్జామ్ జరగబోతూ ఉంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టూడెంట్స్ యొక్క బయోమెట్రిక్ ప్రాసెస్, అలాగే అటెండెన్స్ షీట్ మీద సంతకాలు, ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి లేట్ అవుతున్న సందర్భంగా స్టూడెంట్స్ కి ఎగ్జామినేషన్ టైం తగ్గిపోతుంది. కాబట్టి అలా టైం వేస్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో స్టూడెంట్ బెనిఫిట్ కోసం ఒక 15 నిమిషాలని యాడ్ చేశారు. అర్థమైంది కదా. అలాగే థర్డ్ పాయింట్ లో వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు స్టూడెంట్ కి రఫ్ వర్క్ చేసుకోవడానికి కేవలము 2 పేజెస్ మాత్రమే ఉండేది. అయితే ఈ 2 పేజెస్ ని పొడిగిస్తూ 4 పేజెస్ చేయబోతూ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 పేజెస్ రఫ్ వర్క్ షీట్స్ 4 పేజెస్ కాబోతూ ఉన్నాయి. అయితే ఈ 4 పేజెస్ కూడా ఒకే చోట వరుసగా లాస్ట్ లోనే ఉంటాయంటే లాస్ట్ లో ఉండవు. ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే, కొద్దిమంది స్టూడెంట్స్ కుడి చేత్తో ఎగ్జామ్ రాస్తారు, కొద్దిమంది స్టూడెంట్స్ ఎడమ చేత్తో ఎగ్జామ్ రాస్తారు. రఫ్ వర్క్ కోసం ఇచ్చినటువంటి 4 పేజెస్ ని మనకి 2 డిఫరెంట్ ప్లేసెస్ లో మనకి ప్లేస్ చేస్తారు. అంటే క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీద స్టార్టింగ్ పేజీ, అంటే మనకి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఓపెన్ చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్ 2 వైట్ పేజెస్ రఫ్ వర్క్ కోసం ఇస్తారు. ఎందుకంటే ఎడమ చేత్తో ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఈజీగా ఉంటుంది కాబట్టి అందుకోసం 2 పేజెస్ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. కుడి చేత్తో ఎగ్జామ్ రాసే వాళ్ళకి కుడి చేతి వైపు వీలుగా ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ లాస్ట్ 2 పేజెస్ ని రఫ్ వర్క్ కోసం ఇస్తారు. ఆ వైట్ పేజ్ లో రఫ్ వర్క్ అని స్పెసిఫై చేస్తారు. స్పెసిఫై చేసిన చోట మాత్రమే మీరు రఫ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే అందరూ కూడా 4 పేజెస్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అంటే లెఫ్ట్ సైడ్ చేసే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ వీలుగా, రైట్ సైడ్ చేసే వాళ్ళకి రైట్ సైడ్ వీలుగా, ఇద్దరికి సమన్యాయం చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ 2 పేజెస్ అక్కడ 2 పేజెస్ ఇస్తున్నారు అంతే. కాబట్టి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీద 2 ప్లేసెస్ లో మనకి రఫ్ వర్క్ పేజెస్ ఉంటాయి. ఇది గుర్తుంచుకొని 4 పేజెస్ ను కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోండి. అర్థమైంది కదా. అంతేకాదు అడ్మిట్ కార్డు కూడా మనకి త్వరలోనే రిలీజ్ అవబోతుంది కాబట్టి ఈ అడ్మిట్ కార్డు మీద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ను కూడా జాగ్రత్తగా చదువుకోండి. అంతేకాదు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ను కూడా జాగ్రత్తగా చదువుకొని ఎగ్జామినేషన్ హాల్ కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఏమేమి తీసుకొని వెళ్ళకూడదు అనేది ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ ఎగ్జామ్ రాశారు కాబట్టి మరలా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని, లేదా మేము చేసినటువంటి వీడియోస్ ఆల్రెడీ మా ఛానల్స్ లో ఉన్నాయి, ఆ వీడియోస్ ని ఒకసారి జాగ్రత్తగా విని ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళి స్మూత్ గా ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.